ఉంటే ఈ విత్తనాలను తీసుకొని వేయాలి, అవునా కదా? సో మళ్ళీ అప్పుడు ధాన్యం వస్తుంది, తద్వారా తను అనుకున్నది సాధించగలడు. మీరు కూడా ఇక్కడ శ్రమ అనేటువంటి విత్తనాలు నాటాలి. అలాగే మీకు వస్తున్నటువంటి ఆ చెక్కుల్లోని మొదటగా ఎవరికి రావు, కానీ తర్వాత తిరిగే కొద్ది కూడా ఈ డబ్బులు వచ్చేటువంటి కూడా మనము మన బిజినెస్ కోసము కొద్దిగా ఇన్వెస్ట్ చేసి మార్కెట్ తిరగలిగినట్లయితే మీకు అద్భుతంగా ఉంటాయి. అలా అని చెప్పి మీరు ఇంట్లోని వస్తువులు తాకట్టు పెట్టుకోనో లేదంటే అప్పులు చేసుకోనో బిల్డింగ్లు చేయించకండి. నెలాఖరున మీ లెవెల్ మెయింటైన్ చేయడం కోసం ఎట్టి పరిస్థితుల్లోని అలాంటి ప్రలోభాలకి గురి కాకండి. ఈ నెల చేసేస్తే అయిపోతుంది కదా, ఈ నెల చేసేస్తావు అబ్బా, హ్యాపీగా నీ లెవెల్ మెయింటైన్ చేస్తావు. ఆ స్టాక్ ఎలాగమ్ముతావు, ఏ విధంగా అమ్ముతావు, ఇంట్లో పెట్టుకుంటావా, నీకేం తెలియకపోతే? సో కాబట్టి ముఖ్యంగా మనం మార్కెట్ చేయాలంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. మోటివేషన్ మనిషికి ఎంత ఇంపార్టెంటో ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంట్. మోటివేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక బుడగ మనం గాలి ఊదామనుకోండి చక్కగా ఊగుతుంది, అందంగా ఉంటుంది. బర్త్డే రోజున బుడగలన్నీ అలంకరిస్తాం ఇంట్లో, చూడడానికి ఎంత అందంగా ఉంటాయంటే చాలా బాగుంటాయి. మరుసటి రోజుకి ఏమవుతాయి, అరే నువ్వు పేల్చకపోయినా పేలిపోతాయి, కొన్ని గాలిపోతాయి, కొన్ని తుస్సుమంటాయి, అవునా కదా? సో మోటివేషన్ అనేది కూడా ఎలా ఉంటుందంటే, బుడగలోని గాలి ఊదితే ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. కానీ మీరు చెప్పండి, మోటివేషన్ తో మనం ఏమీ సాధించడం కదా. నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఉంటే మాత్రం ఎక్కడికి వెళ్ళినా మనం విజయం సాధిస్తాం. సో అలాంటి నాలెడ్జ్ గురించి ఈ రోజు మీకు ఒక కొత్త ప్రొడక్ట్ నేను చెప్పబోతున్నాను. ఆ ప్రొడక్ట్ పేరు ఏంటంటే, ప్రొడక్ట్ కొత్తది కాదు, పాతదే అయినా మీకు చెప్తాను. స్పిరులినా ఎంతమందికి తెలిస్తే సేఎస్ అని కొట్టండి. స్పిరులినా గురించి తెలిస్తే సేఎస్ అని కొట్టండి. ఎవరికైనా తెలుసా తెలీదా? సో మీకు ఇప్పుడు స్పిరులినా కనిపిస్తుందా బోర్డు మీద? మీకు కనిపిస్తే సిఎస్ చాటింగ్ లో ఎస్ అని కొట్టండి. ఒక్కసారి ఎస్ అని కొడతారా ప్లీజ్? సో స్పిరులినా గురించి చెప్తాను సార్, ఎవరైనా అట్లా మాట్లాడతారా? నాకు మీరు వింటున్నారో లేదో తెలియడం లేదు. ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే సార్. ఓకే, స్పిరులినా గురించి మీకు అందరికీ తెలుసు, అయినప్పటికీ ఈ రోజు కొన్ని ముఖ్యమైన విషయాలు స్పిరులినా గురించి చెప్తాను, వినండి. ఇది ఎంత అద్భుతమైన ప్రొడక్ట్ అంటే, నిజంగా ఈ ఒక్క ప్రొడక్ట్ తోని మనం బిజినెస్ చేయొచ్చు. 100 PV కాదు, 500 PV మనం చేయొచ్చు. సో ఆ ప్రొడక్ట్ గురించి చెప్పుకుందాం, వింటారా? రెడీగా ఉన్నారా? సో ఏంటంటే, వెస్టేజ్ యొక్క స్పిరులినా. ఈ స్పిరులినా అనేది తెలుసా? ఈ స్పిరులినా అనేది మనకి సముద్రంలో దొరికేటువంటి నాచు. సముద్రంలో నాచుకి దీనికి సంబంధం ఏంటంటే, ఫస్ట్ వినండి, మన యొక్క ప్రొడక్ట్ గురించి మనకి కంప్లీట్ గా అవగాహన ఉండాలి. అవగాహన ఎప్పుడైతే ఉందో మనము దాని గురించి చక్కగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క స్పిరులినా అనేది సముద్రపులో ఉండేటువంటి నాచు. మీరు చూస్తారు, ఎప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఒడ్డున ఏంటంటే రాళ్ళ దగ్గర కొట్టుకొని వచ్చి పచ్చగా నాచు ఉంటుంది, అవునా కదా? అంతేకాదు, మీరు ఆ యొక్క బండలు రాళ్ళు ఉంటాయి కదా, దాని మీద కాలేస్తే ఏమవుతుంది, జారుతుంటుంది, అవునా? అసలు స్పిరులినా అనేది ఈజ్ ఇట్ ఏ కెమికల్ అదే ప్లాంట్ బేస్డ్? ఇది మొక్కకి సంబంధించిందా లేదా కెమికల్ కి సంబంధించిందా? మీరు చెప్పండి. మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్ని కెమికల్, ఆర్గానిక్స్? సో మనం ఏం చెప్తున్నాం, ఇవన్నీ కూడా ఆర్గానిక్స్ అని చెప్తున్నాం, అవునా కదా? సో కాబట్టి ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లోని మీరు ఎప్పుడైనా చూడండి, మీ ఇంటి దగ్గర మొక్కలకు నీళ్ళు వేస్తారుగా, అవునా? నీళ్ళు ఎక్కువ వేస్తే ఏమవుతుంది, ఆ కింద కుండికి నాచు పడుతుంది, అవునా? ఎప్పుడైనా ఆ నాచుని మీరు చేతితో తీసి చూడండి, చిన్న సైజు ఆకులు ఉంటాయి. అంటే ఈ నాచు కూడా ఒక రకమైన మొక్క జాతికి సంబంధించింది. అలాగే ఈ సముద్రపు ఒడ్డున కూడా ఈ అలలు కొట్టుకొని వచ్చినప్పుడు ఏముందంటే అక్కడ నాచుగా తయారవుతుంది. ఆ నాచు కూడా మొక్క జాతికి సంబంధించిందే. సో కాబట్టి మన స్పిరులినా అనేది సముద్రపు ఒడ్డున ఉండేటువంటి నాచు నుంచి తయారు చేస్తాం. సో ఇది కెమికల్ కాదు, ఏంటి మందే ప్లాంట్ బేస్డ్, మొక్క జాతికి సంబంధించింది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను చెప్తాను అసలు స్పిరులినా అంటే ఏంటి. స్పిరులినా హ్యాస్ బీన్ కన్స్యూమ్డ్ ఫర్ సెంచురీస్. స్పిరులినా కొన్ని వందల సంవత్సరాలు బట్టి వాడుతున్నారట. డ్యూ టు ఇట్స్ హై న్యూట్రిషన్. ఎందుకు వాడుతున్నారు కొన్ని వందల సంవత్సరాలు బట్టి? వాళ్ళకి పని పాట లేదా? ఎందుకు వాడుతున్నారంటే దీంట్లో అత్యధికమైనటువంటి పోషక విలువలు ఉంటాయి. ఓకే, పోషక విలువలు ఉంటే మనకేంటి, ఈ పోషక విలువలు ఏమవుతుందంటే, సపోజ్ హెల్త్ బెనిఫిట్స్, ఇవి అత్యధికమైన పోషక విలువలు ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఓకే, సో స్పిరులినా అనేది ఒక మొక్క జాతికి సంబంధించింది. ఇది ఒక నాచు. ఈ నాచును మనం ఎండబెట్టి పౌడర్ చేసి క్యాప్సూల్స్ చేయొచ్చు, లేదా టాబ్లెట్లు చేయొచ్చు, లేదా సిరప్ బేస్డ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటాం, పారాసిటమాల్. మరి చిన్నపిల్లలకు జ్వరం వస్తే ఏం వేస్తాం?
సిరప్ వేస్తాం, అదే పారాసిటమాల్ సిరప్ వేస్తాం. అరే మరీ చిన్న పిల్లలకి అంటే పుట్టిన పిల్లలకి ఇన్ఫాంట్స్ అంటాం, అంటే శిశువులకి ఏమేస్తాం, చుక్కల డ్రాప్స్ వేస్తాం, అవునా కదా. సో ఒక్కొక్క సమయ సందర్భాల్లో ఒక్కొక్క రకంగా తయారు చేస్తాం. అలాగే మన యొక్క స్పిరులినా అనేది క్యాప్సూల్స్ చేయొచ్చు, టాబ్లెట్ చేయొచ్చు, లేదా సిరప్ బేస్డ్ అనేది చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం దీన్ని క్యాప్సూల్స్ లో తయారు చేస్తాం, ఓకేనా. సో ఈ స్పిరులినా అనేది కొన్ని వందల సంవత్సరాలు బట్టి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే దీంట్లో అత్యధికమైన పోషక విలువలు ఉన్నాయి. ఈ పోషక విలువలు మన యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడుతున్నాయి. ఫస్ట్ పాయింట్. ఎవరైనా నోట్స్ ఉంటే, పెన్ ఉంటే రాసుకోండి, లేదా రికార్డు ఉంటే చేసుకోండి. ఎందుకంటే నేను ఈరోజు చెప్పేటువంటి ముఖ్యమైన పాయింట్లు మీ అందరికీ తెలుసు, అయినప్పటికీ తెలియని విషయాలు చాలా ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ చెప్పాను. రెండో పాయింట్, స్పిరులినా అనేది మనం ప్యాక్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊరు వెళ్తున్నారండి, ఊరు వెళ్తున్న సూట్ కేసులో ఏం సర్దుకుంటాం, అరే నేనైతే ప్యాంటు, షర్ట్, బనియన్, అండర్వేర్, ఓకే, టంగ్ క్లీనర్, సోప్స్, ఓకే, ఇంకా రకరకాలవన్నీ నేను సర్దుకుంటాను, అవునా కదా. సో అలాగే ఈ స్పిరులినా కూడా మనం ప్యాక్ చేస్తున్నప్పుడు ఏమైందంటే దీంట్లో మెనీ వైటల్ న్యూట్రియంట్స్ ఉన్నాయట, చాలా అత్యధికమైనటువంటి విటమిన్స్ ఉన్నాయి. అవి మనల్ని రక్షిస్తున్నాయి. ఎక్కడి నుంచి రక్షిస్తున్నాయి, దట్ కెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఇల్నెస్ అండ్ డిసీజ్. ఇవాట మనల్ని రక్షిస్తున్నాయి. ఎక్కడి నుంచి రక్షిస్తుంది, ఇల్నెస్ అంటే ఏంటి, మరి డిసీజ్ అంటే ఏంటి చెప్తాను. ఇల్నెస్ అంటే అనారోగ్యము, డిసీజ్ అంటే రోగం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు జ్వరం వస్తుంది అబ్బా, జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. తలపోటు వచ్చింది, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. నడునొప్పి వస్తే తగ్గిపోతుంది. సో ఇవి అనారోగ్యాలు మాత్రమే, రోగాలు కాదు. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. మరి రోగాలు అంటే ఏంటి, నాకు ఇప్పుడు బీపీ వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందా, లేదుగా, దీర్ఘకాలంగా వాడాలి. నాకు షుగర్ వచ్చింది, ఒక రోజు 2 రోజులు వేసుకుంటే సరిపోతుందా, అరే షుగర్ వస్తే లైఫ్ లాంగ్ వాడాలి. థైరాయిడ్ వచ్చింది, లైఫ్ లాంగ్ వాడాలి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు. ఇలాంటి వ్యాధులు కూడా ఈ స్పిరులినా వాడితే తగ్గుతాయట. రెండో పాయింట్ అర్థమైందా, వెరీ గుడ్. మూడో పాయింట్ ఏంటంటే స్పిరులినా హ్యాస్ 10 times more బీటా కెరోటిన్ దెన్ ది క్యారెట్స్. ఇప్పుడు మనం చాలా మంది క్యారెట్ తెలుసు కదా మీకు, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం కొంటున్నప్పుడు ఏం చేస్తామంటే దాన్ని అది తింటే ఆరోగ్యకరమని కొంతమంది ఏం చేస్తారు, క్యారెట్ కొంటున్నప్పుడే బేరమాడుతూ ఏం చేస్తారు, లేదా వేసుకున్న తర్వాత బ్యాగ్లో వేసుకున్న తర్వాత ఒక పచ్చి క్యారెట్ని తీసుకొని తింటారా లేదా, అవునా. ఎందుకు తింటారు, ఆ క్యారెట్ తింటే మన కళ్ళు బాగా కనిపిస్తాయి ఫస్ట్. రెండోది, ఆ క్యారెట్ లాగా మన యొక్క శరీరం బొగ్గులు కూడా చక్కగా మంచి మెరుపుతో క్యారెట్ ఏ కలర్ లో ఉంటుంది అలాగా అలా ఉంటుంది. సరే ఇంకా విషయం తెలుసా, బీట్రూట్ తెలుసా, కొంతమంది పొద్దున్న వేస్తే టిఫిన్ కూడా తినరు, కానీ వాళ్ళు బీట్రూట్ రసం తాగుతారు. ఎందుకో తెలుసా, బీట్రూట్ లో అత్యధికమైన పోషక విలువలు ఉన్నాయి. అంతేకాదు దాంట్లో వైటమిన్స్ తో పాటు మినరల్స్ తో పాటు ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. రక్తం బాగా పడుతుంది, జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది, ముఖంలో రూపంలో మంచి కాంతి వస్తుంది. అలాగే మనం క్యారెట్ తింటే మన క్యారెట్ వల్ల కెరోటిన్ ఉండడం వల్ల కళ్ళు బాగా కనిపిస్తాయి, చర్మ సౌందర్యం పెరుగుతుంది, అవునా. సో ఇన్ని గుణాలు ఒక క్యారెట్ లో ఉంటే అలాంటివి 10 రెట్లు, ఎన్ని రెట్లు, 10 రెట్లు మన స్పిరులినా ఉన్నాయి. అంటే ఇంకా ఉపయోగం కదా, చాలా ఉపయోగం. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే స్పిరులినా ఈస్ కంపోజ్డ్ ఆఫ్ అబౌట్ 55 to 70% ఆఫ్ ది ప్రోటీన్. అరే దీంట్లో ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నాడు తెలుసా, స్పిరులినా అట దాంట్లో పొందపరచబడి ఉన్నాయట. ఏంటున్నాయట, ప్రోటీన్స్ ఉన్నాయి. అరే ప్రోటీన్స్ ఉంటే ఏంటి, లేకపోతే అసలు మనకి ఏంటి ప్రోటీన్స్ వల్ల ఉపయోగం ఏంటి, ఎస్, ప్రతి మనిషికి ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే నీకైనా, నాకైనా, చిన్నపిల్లవాడికైనా, ముసలివాడికైనా, ఆడైనా మగైనా, మగ కాకుండా తేడా వాళ్ళకైనా, ఎవరికైనా కూడా ప్రోటీన్స్ అవసరం. ఎందుకో తెలుసా, నీ శరీరం యొక్క కండరాలు బలంగా ఉండాలంటే, నీ యొక్క చర్మం దగ్గర అన్ని చోట్ల కండరాలు బాగా పెరగాలంటే ప్రోటీన్స్ అవసరం, అవునా. మరి ఈ ప్రోటీన్స్ నీకెన్ని కావాలి, నాకెన్ని కావాలి, ఆడవాళ్ళకి ఎన్ని కావాలి, మగవాళ్ళకి ఎన్ని కావాలి, పిల్లలకి ఎన్ని కావాలి తెలిసి ఎవరికైనా, ఇప్పుడు చెప్తాను, ఇది నోట్ చేసుకోండి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్దలైనా, ముసలి వాళ్ళైనా, ఎవరైనా కూడా 1 kg బాడీకి 1 గ్రాము ప్రోటీన్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 70 kg బరువు ఉన్నాను అనుకోండి, నాకు ఎంత కావాలి ప్రోటీను, ఇన్ని, వెరీ గుడ్, 70 గ్రాములు కావాలి. మీరు 50 kg ఉంటే వెరీ గుడ్, ఎక్సలెంట్, 50 గ్రాములు కావాలి. అరే చిన్నపిల్లడు 30 kg ఉన్నాడు రా, వాడికి ఎంత కావాలి, వెరీ గుడ్, 30 గ్రాములు. అంటే కేజీ బాడీకి 1 గ్రాము కావాలి కదా. మరి ఇక్కడ చూడండి స్పిరులినాలో ఎన్ని ఉన్నాయట, 55 to 70%, 77% ప్రోటీన్స్ ఉన్నాయి, అవునా. అంటే మనం యొక్క ఇంట్లో గానీ మన మనుషుల్లో గానీ యావరేజ్ గా హైట్, వెయిట్ ని బట్టో, లేదంటే లావును బట్టో, సన్నను బట్టో ఒక 60 kg యావరేజ్ గా తీసుకోవచ్చా. మరి 60 kg అంటే 60 గ్రాములు ప్రోటీన్స్ కావాలి. మరి ఇక్కడ ఎంత ఉంది మనకి, 55 నుంచి
వెరీ గుడ్. 77% ప్రోటీన్స్ ఉంటాయి. అంటే మనకి కావాల్సిన ప్రోటీన్స్ దీంట్లో అందుతున్నాయా లేదా? ఈ ప్రోటీన్స్ వల్ల ఏం చెప్పాను మీకు, కండరాలు బాగా బలంగా ఉంటాయి. అరే ఒకటి అబ్జర్వ్ చేశారు మీరు ఎప్పుడైనా? జిమ్కి వెళ్తారు. జిమ్కి వెళ్ళినప్పుడు కండలు పెరగాలంటే ఇంత అన్నం పెట్టుకుని తినకూడదు. వాడు ఏం తినాలంటే రైస్ తక్కువ తినాలి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వాడికి మరి కండలు పెరగాలి, మంచిగా బలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ చెస్ట్ పెరగాలి, ఈ యొక్క మజిల్స్ పెరగాలి, హ్యాండ్స్ పెరగాలంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? గుడ్లు, చికెన్, ఓకే, నెక్స్ట్ హై ప్రోటీన్ అనే డైట్ అయితే తింటాడు. అంతేకాదు వాడు వే ప్రోటీన్ అనేది వాడతాడు. ఎందుకని? కండరాలు పెరగాలి. అందుకని వయసులో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూడండి, కాళ్ళు చేతులు బలంగా లావుగా ఉంటాయి. అదే ముసలి వయసు వచ్చిన తర్వాత ఏమవుతాయి? మాకు ముడతలు పడుతుంది, చెస్ట్ ఏలబడిపోతుంది, పొట్టంతా జారిపోతుంది, నడువంతా దిగిపోతుంది. అంతేకాదు కాళ్ళు చేతులన్నీ కూడా, మగవాళ్ళకైతే ప్యాంట్లు వేసుకుంటే ఈ యొక్క తొడలన్నీ కూడా చిక్కుపోయి సన్నగా అయిపోతాయి. అవునా? అదే ఆడవాళ్ళకి ముసలి వాళ్ళకి ఏమవుతాయి? ఈ జాకెట్ అంతా కూడా లూజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమైంది? కండరాలు తగ్గిపోయినాయి. సో అలాంటి కండరాలు తగ్గకుండా ఉండాలంటే మనకు ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్ మనిషికి కేజీకి 1 గ్రామ్ కావాలి. సో కాబట్టి ఇక్కడ యావరేజ్ గా చూసుకున్న 60 kgs కి 60 grams అంటే మన దాంట్లో 55 to 7% ప్రోటీన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ఉపయోగం. అవునా కదా? నెక్స్ట్ అంతేగా దీంట్లో 18 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, దీంట్లో 18 రకాల అతి ముఖ్యమైనటువంటి అమైనో యాసిడ్స్ ఉన్నాయట. ఇవి ఏం చేస్తాయంటే మన యొక్క జీర్ణ క్రియను బాగా ఉండేలాగా, మనము తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చేలాగా కూడా చాలా ఉపయోగపడతాయి. సో అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, స్పెర్రూన్లో ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో గామాలిలోనిక్ యాసిడ్ అనేది ఉంది. అంటే GLA. మీకు సింపుల్ గా అర్థం కావాలంటే GLA అనేటువంటి యాసిడ్ ఉంది. ఇదట వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్. ఇది అతి అరుదుగా దొరికేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కొవ్వుతో కూడుకున్నటువంటి ఆమ్లము, అంటే యాసిడ్ అనమాట. ఈజ్ ఫౌండ్ ఇన్ స్పెర్లోనా. అది కూడా మనకి ఎక్కడ దొరుకుతుంది? స్పెర్లోనా. అరే ఈ ఫ్యాటీ యాసిడ్ గురించి మనకెందుకు చెప్తున్నారు సారు? ఫ్యాటీ యాసిడ్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఓకే, ఇప్పుడు మీరు ఒకటి వినండి. ఈ రోజు నేను చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ నాకు వేడి వేడి అన్నం పెట్టింది. ఆ వేడి వేడి అన్నంలో పక్కన నూనె పెట్టింది. ఆ నూనె వేసుకొని నేను ఏం చేశాను? ఓకే, కరివేపాకు పొడి వేసుకొని, లేదా ఏంటి మనము ఉంటుంది కదా, పొడాలు ఉంటాయి కదా, కంది పొడి వేసుకొని నూనె వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఎలా ఉంటుంది చెప్పండి? బా, అద్భుతంగా ఉంటుందా లేదా? ఓకే, ఇప్పుడు ఇంకో ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకొని చక్కగా పిసుకొని తిన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, హూ ఇస్ ద హెల్దియెస్ట్ పర్సన్? నెయ్యి తిన్నవాడా, నూనె తిన్నవాడా? అరే నూనె కూడా రుచిగానే ఉంది, నెయ్యి కూడా రుచిగానే ఉంది. కానీ నెయ్యిలోని గుణాలు మనకి ఏం చేస్తాయో తెలుసా? నెయ్యి అనేది కూడా యాసిడే, కానీ అది మన శరీరానికి గుడ్ ఫ్యాట్. అది పొట్టలోకి వెళ్ళిన తర్వాత, అంటే గట్ అంటే పొట్టలోకి వెళ్ళిన తర్వాత మనకి మంచి బ్యాక్టీరియాని రిలీజ్ చేస్తుంది, నడుము నొప్పి రాకుండా చేస్తుంది, శరీరంలో వేడిని తగ్గించేలాగా చేస్తుంది, మెదడుని చురుగ్గా పనిచేసేలాగా చేస్తుంది, నీ చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది, కాలు నొప్పులు, నడుము నొప్పు, మెడ నొప్పులు లేకుండా చేస్తుంది, నీకు ఓపిక ఎక్కువ వస్తుంది, జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు నల్లగా ఉండేలాగా చేస్తుంది. అందుకనే చూడండి, బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, అరే వాళ్ళు గుళ్ళకి గోపురాలకి ఎంత దూరమైనా నడిచి వెళ్ళిపోతారు, మరి మనం ఎందుకు రావలేకపోతున్నాం అని చాలా మంది ఆలోచిస్తారు లేదా? ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లోని నెయ్యి వేసుకుంటారు. సో నెయ్యి అనేది ఏంటి? గుడ్ ఫ్యాట్. అలాగే అంత మంచి గుడ్ ఫ్యాట్ మన స్పెర్లోనాలో ఉంది, అరుదుగా దొరికేటువంటి దాని పేరే GLA, గామాలిలోనిక్ యాసిడ్. ఓకేనా? ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో ఇట్ కంటైన్స్ ఎసెన్షియల్ వైటమిన్. ఈ స్పెర్లోనాలోనట అతి ముఖ్యమైన విటమిన్లు అన్ని ఉన్నాయి. ఏమిటి ఉన్నాయి? విటమిన్ B ఉంది, విటమిన్ C ఉంది, విటమిన్ E ఉంది. అరే విటమిన్ B వల్ల ఉపయోగాలు ఏంటి? అది ఉంటే ఏంటి, నాకేంటి? ఎస్, విటమిన్ B ఉంటే ఎంత అద్భుతాలు జరుగుతాయో తెలుసా? మీకు కోవిడ్ టైంలో అందరూ కూడా కోవిడ్ తోని, ఫీవర్ తోని, దగ్గు రంపులతో నీరసం అయిపోతుంటే డాక్టర్లు ముఖ్యంగా వాడమన్నది వాళ్ళకి స్టామినా పెరగడానికి, ఎనర్జీ పెరగడానికి ఏం వాడమన్నారు చెప్పండి? మల్టీ వైటమిన్స్ లేదా B కాంప్లెక్స్ వాడమన్నారు. ఈ B కాంప్లెక్స్ వాడడం వల్ల నీ యొక్క శరీరంలో ఏమవుతుందో తెలుసా? మంచి ఎనర్జీ లెవెల్స్ పడతాయి, స్టామినా పెరుగుతాయి. అందుకని ఆ స్టామినాను పెంచేటువంటి B కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆడవాళ్ళకి బాగా జుట్టు పెరగాలి. జుట్టు పెరగాలంటే ఏం కావాలి? బయోటిన్ కావాలి. అంటే ఆ బయోటిన్ అంటే B కాంప్లెక్స్ ఫ్యాక్టర్ దీంట్లో ఉంది. నీకు నీరసం వస్తే నీరసం తగ్గడానికి థైమిన్ కావాలి, అది కూడా B కాంప్లెక్స్ అంటే దీంట్లో ఉంది. అరే నీకు చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, ముఖం వణుకుతుంది, నీ చేతులు వణుకుతున్నాయి, గుండె దరదరగా కొట్టుకుంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయో తెలుసా? నరాల బలహీనత. అలాంటి నరాల బలహీనత వల్ల ఒక్కొక్కసారి పక్షవాతం వచ్చినప్పుడు నరాలు చచ్చిపడిపోయి చేతులు కాళ్ళు కూడా పనిచేయవు. అలాంటి సమయంలో కూడా నీ నరాల ఉత్తేజాన్ని నింపడానికి విటమిన్ B12 కావాలి.
అరే మగవాళ్ళకి సెక్స్ సామర్థ్యం పెరగాలంటే కూడా విటమిన్ B12 ఉండాలి, ఆడవాళ్ళలో శక్తి పుంజుకోవాలంటే కూడా విటమిన్ B12 కావాలి. అలాంటి బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి, స్పెర్లోనే ఉన్నాయి. అంటే మనకి ఎంత ఉపయోగము. నెక్స్ట్ విటమిన్ సి ఉంది. అరే విటమిన్ సి వల్ల చెప్పాలా, మీకు తెలియదా? కరోనా టైంలో పక్క వాడి తగ్గితే మనకు దగ్గు, వాడు తుమ్మితే మనకి తుమ్ములు వచ్చి మనం ఏం చేస్తే మనకి కరోనాకి వచ్చాం. అందుకనే కదా మాస్క్లు పెట్టుకునే వాళ్ళం. అందుకనే మీకు డాక్టర్స్ కాదు, ఆ టైంలో మనం ఏం చేస్తాం, శానిటైజర్స్ వాడేవాళ్ళం, ముక్కుకి మాస్క్ కట్టుకునేవాళ్ళం. ఎందుకంటే విటమిన్ సి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ అంటే అంటురోగాలు, అవునా? సో ఇలాంటి అంటురోగాలు రాకుండా ఉండడం కోసం మన విటమిన్ సి. అందుకని కోవిడ్ టైంలో బి కాంప్లెక్స్ అవుట్ విటమిన్ సి చప్పరించవడమా లేదా? అరే ఇవన్నీ మనకు తెలుసు, కానీ మన తాతలు ముత్తాతలకు ఇంకా బాగా తెలుసు. అందుకని పొద్దున్న లేస్తే ఏం చేసేవారో తెలుసా? వాళ్ళు వేడి నీళ్ళు నిమ్మకాయ తేనె పిండుకొని తాగేవారు, అవునా? సో దానివల్ల వాళ్ళకి రోగాలు రాకుండా. అరే పోనీ తేనె నిమ్మకాయ లేకపోతే ఇదివరకు స్కూల్స్ దగ్గర ఏమమ్మేవారు? ఏమమ్మేవారు? నారింజకాయ అమ్మేవారు, నారింజకాయ జ్యూస్ అమ్మేవారు, బత్తాయి జ్యూస్ అమ్మేవారు. సో దీంట్లోని మనకి విటమిన్ సి ఎక్కువ ఉండడం, రోగ నిరోధశక్తి పెరుగుతుంది. ఓకే, అది కూడా ఎక్కడ ఉంది? స్పిరులినా ఉంది. ఇంకా ముఖ్యంగా వైటమిన్ ఈ ఉంది. ఈ వైటమిన్ ఈ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా? వైటమిన్ ఈ అనేది మనకి సాధారణంగా బ్యూటీకి వాడతాం, అంటే అందానికి వాడతాం. మీకు తెలుసా, మీ కళ్ళ కింద కనుక నల్లగా వస్తే ఈ విటమిన్ క్యాప్సూల్స్ బయట అమ్ముతారు. అది అప్లీ క్యాప్స్, మనకి కళ్ళు కలిగినప్పుడు రాసుకుంటాం కదా, అలాగే ఉంటాయి అనమాట. ఆ అప్లీ క్యాప్స్ ఒక 1/2 కిలో పారాషూట్ లో ఈ యొక్క విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని సూదితో గుచ్చితే జస్ట్ లిక్విడ్ లాగా వస్తుంది, అంటే ఆయిల్ వస్తుంది. దాన్ని 30 క్యాప్సూల్స్ ని అలా చేసి కొబ్బరి నూనెలో కనుక మీరు కలిపి శుభ్రంగా తలక రాసుకుంటే మీ తల నల్లగా ఒత్తుగా వస్తుంది, జుట్టు అనేది ఊడదు. నెక్స్ట్ ఇంకోటి, కళ్ళ కింద కనుక నల్లగా వస్తే ఇదే క్యాప్సూల్ పిండి మనం కళ్ళ కింద మసాజ్ చేసి 10 నిమిషాలు, అరగంట తర్వాత వేడి నీళ్ళతో కడుక్కుంటే బ్రహ్మాండంగా పోతాయి 2-3 నెలల్లో. అంతేకాదు, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఏమో చెప్పండి, డెలివరీ అయిన తర్వాత ఏమో తెలుసా? పొట్ట మీద చాలా మందికి చారలు వస్తాయి. ఈ చారలు కూడా ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 10 నిమిషాలు రాసుకొని అరగంట తర్వాత స్నానం చేస్తే 6 నెలల్లో వాళ్ళకి మొత్తం చారలు పోతాయి. అంతేకాదు, ముఖం ఆయిలీగా ఉన్నా, జిడ్డుగా ఉన్నా, ముఖం మీద మచ్చలున్నా, మొటిమలు వస్తున్నా, ఈ క్యాప్సూల్స్ అప్లీ క్యాప్సూల్స్ బాగా మసాజ్ చేస్తే మీ యొక్క ముఖము నిగారింపు ఉంటుంది, అద్భుతంగా మెరుస్తుంది అనమాట. చందమామ ఎలా మెరుస్తుందో అంత అందంగా మెరుస్తుంది. అంటే మీ యొక్క చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగుపడుతుంది, అవునా? మరి పైకి వాడుకుంటే నిన్ను ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇవి బాడీలోకి వెళ్తే బాడీ నుంచి లోపలగా మరమ్మత్తు చేసి మీ లోపల ఉన్నటువంటి లోపాలను తగ్గించి చర్మానికి సంబంధించిన రుగ్మతులను తగ్గిస్తూ మీ చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఓకే, సెక్చువల్ గా మీరు స్ట్రాంగ్ అవుతారు, నరాలు బలంగా ఉంటాయి, మీరు అందంగా కూడా తయారవుతారు. కాబట్టి ఈ విటమిన్ ఈ కూడా ఎక్కడుంది? స్పెరులినా ఉంది. అంటే చూడండి, దీంట్లో కొన్ని వందల సంవత్సరాలు బట్టి వాడుతున్నారు. ఎందుకంటే దీంట్లో అత్యధికమైన పోషక విలువలు ఉన్నాయి, అవి మన ఆరోగ్యానికి కాపాడుతున్నాయి. అంతే దీంట్లో అత్యధికమైన విటమిన్లు ఉండడం వల్ల అవి మనల్ని రోగాల నుండి అనారోగ్యాల నుండి కాపాడుతున్నాయి. అంతేకాదు 10 రెట్లు కెరోటిన్ అనేది స్పెరులినా ఉండడం వల్ల మన యొక్క కళ్ళు బాగా కనిపిస్తాయి, మనం కూడా అందంగా తయారవుతాము. అంతేకాదు మన యొక్క మజిల్స్ బాగా పెరగాలంటే ప్రోటీన్స్ కావాలి, బట్టి మనం తినచ్చు తినకపోవచ్చు, కానీ స్పెరులినాలోని మనకి కావాల్సిన ప్రోటీన్స్ సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాదు 18 రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉండడం వల్ల నువ్వు తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవడానికి, జీర్ణమైన ఆహారం శక్తిగా మారడానికి, శక్తిగా మారినటువంటి ఆ శక్తిని నీ బాడీలో అబ్సార్బ్ చేయడానికి ఈ అమైనో యాసిడ్స్ ఉపయోగపడతాయి. అంతేకాదు నీ శరీరానికి ఉపయోగపడేటువంటి ఒక రేరెస్ట్ ఫ్యాటీ యాసిడ్ గామాలిలోనికి ఉంది. దీంతో పాటు వైటమిన్స్ అయినటువంటి BCE, ఇన్ని రకాల విటమిన్స్ దీంట్లో ఉన్నాయి, స్పెరులినా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇంకా చూడండి, లాస్ట్ దీంట్లో చాలా ఇంపార్టెంట్, స్పెరులినా ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ పొటాషియం. స్పెరులినా అన్నట దీంట్లో రిచ్ సోర్స్ ఆఫ్ పొటాషియం ఉంది, కాల్షియం ఉంది, క్రోమియం ఉంది, కాపర్ ఉంది, ఐరన్ ఉంది, అండ్ మ్యాగ్నీషియం. ఇవన్నీ ఏమిటంటే పొటాషియం, కాల్షియం, క్రోమియం ఇవన్నీ ఏమిటంటే మినరల్స్ అంటాం. ఏమంటాం మనం? మినరల్స్. ఇవి మన బాడీలో ఎట్టి పరిస్థితుల్లో తయారవు. ఇవి ఎప్పుడు కూడా మనం బయట నుంచి తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, అసలు ఈ మినరల్స్ కి మనకి సంబంధం ఏంటి? అరే ఈసారి ఏం చెప్తున్నారా మినరల్స్ అన్నాడు, అంటాడు. అసలు మినరల్స్ మనకి ఎందుకు అవసరం, ఏం ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు నేను మీతో ఏం చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, మీరేం చేస్తున్నారు, వింటున్నారు, ఫోన్లో అటెండ్ అయ్యారు, ఫోన్ కాల్స్ వస్తే చూస్తున్నారు. నేను మాట్లాడుతుంటే కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు, నేను మాట్లాడుతుంటే సోదరుడు ఏదో చెప్తాలే అని చెప్పి పక్కకి వెళ్ళి బొవ్వ తినేవాళ్ళు ఉన్నారు, అవునా కదా? చెప్తారులే అబ్బా, జూమ్ మీటింగ్లు ఎలాంటి ఎన్నో మీటింగ్లు చూసాంలే అని పక్కగా పెట్టి మ్యూట్ లో పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
అవునా? సో ఇన్ని పనులు మీరు చేస్తున్నారా? పడుకుంటున్నారు, కూర్చుంటున్నారు, నుంచుంటున్నారు, తిరుగుతున్నారు, నేను మాట్లాడుతున్నాను. అవునా? ఇన్ని పనులు చేయాలన్నా, ఒక మంచి చేయాలన్నా, ఒక చెడు చేయాలన్నా, నువ్వు నడవాలన్నా, పరిగెత్తాలన్నా, కూర్చోవాలన్నా, ఆఖరికి పడుకోవాలన్నా, నీకు ఆఖరికి దురదొస్తే గోక్కోవాలన్నా, ఏ పని చేయాలన్నా, నీ శరీరంలో నువ్వు ఎలాంటి పని చేయాలన్నా, నీ బాడీకి మినరల్స్ అవసరం. ఏమవసరము? మినరల్స్ అవసరం. నువ్వు ఏ పని చేయాలన్నా, పడుకో, కూర్చో, నడుచో, ఆలోచించు, మంచైనా చెడైనా ఎలాంటి చేయాలని నీ బాడీకి ఏం కావాలి? మినరల్స్ కావాలి. అలాంటి మినరల్స్ రోజుకి నీకు 60 కావాలి. ఎన్ని? 60 కావాలి. కానీ మనం పొద్దున్నేస్తే ఉప్మా తింటాం, దోశ తింటాం, పూరి తింటాం, ఓకే, పెసరట్టు ఉప్మా తింటాం, వడలు తింటాం, గారెలు తింటాం, పునుకులు తింటాం, ఓకే, మైసూరు బజ్జీ తింటాం, రకరకాల టిఫిన్లు తిన్నా, కొంతమంది క్యారెట్ జ్యూస్ తాగినా, బీట్రూట్ జ్యూస్ తాగినా, లేదంటే నిమ్మరసం తాగినా, లేదా ఉత్తి పాలు తాగినా, గుడ్లు తిన్నా, మధ్యాహ్నం మీరు చికెన్ తినండి, మటన్ తినండి, ఏ బిర్యానీ అయినా తినండి, ఓకే, లేదా పెరుగన్నం తినండి, దద్దోజనం తినండి, చక్కెర పొంగల్ తినండి, ఎలాంటివి తిన్నా, రసం వేసుకోండి, సాంబార్ వేసుకోండి, లేదా ఉలవచారు వేసుకోండి, ఓకే, ఎలాంటిది తిన్నా, ఎన్ని రకాల కూరగాయలు తిన్నా, ఎన్ని రకాల ఆకుకూరలు తిన్నా, సాయంత్రం అయితే టీ తినండి, టీ తాగండి, స్నాక్స్ తినండి, నైట్ అయితే మజ్జిగ తాగండి, మందు తాగండి, కూల్ డ్రింక్ తాగండి, ఓకే, కాక్టైల్స్ తాగండి, ఏది తాగినా, ఇన్ని రకాల పానీయాలు తీసుకున్నా, ఉదయం మొదలుకొని రాత్రి సమయం నువ్వు నిద్రించే వరకు ఎలాంటివి తీసుకున్నా, నీ బాడీకి అందేటువంటి మినరల్స్ 16 నుంచి 18. అరే, నీ బాడీకి ఏ పని చేయాలన్నా కావాల్సిన మినరల్స్ 60. కానీ నువ్వు తీసుకునేటువంటి ఆహారాల వల్ల, పానీయాల వల్ల ఎలాంటివి తీసుకుని ఎన్ని వస్తున్నాయి? 16 నుంచి 18. పోనీ 20 అనుకుందాం. 60లోంచి 20 తీసేస్తే ఇంకా 40. మరి ఈ మినరల్స్ మన బాడీలో తయారవుతున్నాయా? తయారవ్వట్లేదు. కాబట్టి ఇవి మనం ఏం చేయాలి? మనం బయట నుంచి తెచ్చుకోవాలి. అరే, అలాంటి మినరల్స్ కూడా ఎక్కడ ఉంటున్నాయి? ఇక్కడ మనకి స్పెర్లోనే ఉన్నాయి. అంటే చూడండి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో. అంతేకాదు, ఫైనల్ గా దీన్ని ఏమన్నారంటే, ఇట్ ఈస్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్. దీన్ని అందుకే నేను చెప్పాను, ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మొక్క బేస్డ్, అంటే మొక్క జాతికి సంబంధించినటువంటి పోషక విలువలు కలిగినటువంటి ప్రొడక్ట్ అని చెప్పాం స్పెర్లోనా. అవునా కదా? ముందే చెప్పాను, స్పెర్లోనా నాచు. ఈ నాచు కూడా ఒక రకమైన మొక్క, అందుకనే దీన్ని అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఓకే ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్ అని చెప్తున్నాం. ఓకేనా? ఓకే, స్పెర్లోనా గురించి మనకి ఇన్ని విషయాలు తెలిసినాయి కదా. అసలు స్పెర్లోనా ఎవరు తీసుకోవాలి, ఎవరికి మనం ప్రమోట్ చేయాలి మార్కెట్లోకి వెళ్తే? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి. ఇప్పుడు బొబ్బస్కాయ ఉంది. బొబ్బస్కాయ చాలా ఆరోగ్యకరము. అరే, తింటే బాగా డైజెషన్ అవుతుంది, మంచి కలర్ వస్తుంది, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, కళ్ళు బాగా కనిపిస్తాయి, అంతేకాదు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి బొబ్బస్కాయ. కానీ ఒక ప్రెగ్నెంట్ అయిన ఆవిడకి బొబ్బస్కాయ ఇస్తే ఏమవుతుంది? ఆ భాషలో అవుతుంది. అవునా? అంటే బొబ్బాస్కాయ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, కానీ ఇది ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదని మనకి తెలియాలి. అలాగే ఈ స్పిరులోన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, కానీ ఎవరికి ఇవ్వాలి మనం, ఎప్పుడు ఇవ్వాలి, ఇస్తే ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఉపయోగాలు ఏంటో తర్వాత తెలుసుకుందాం. అసలు ఎవరికి ఇవ్వాలి మన వెస్టేజ్ లో? వింటారా? రెడీగా ఉన్నారు మీరు? సో నేనైతే రెడీగా ఉన్నాను, చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నాను. మీరు కూడా అదే ఆతృతో వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ వెళ్దాం. ఓకే, చూడండి, హూ షుడ్ టేక్ స్పెర్లోనా, ఎవరు తీసుకోవాలంటే, ఈ రోజు నేను చెప్పేది కనుక మీరు వింటే ఒక్క స్పెర్లోనాతోనే మీరు 100 PV ఈజీగా చేయగలరు, లేదా 400 500 PV చేసిన అచ్చోబాకులో. స్పెర్లోనా ఎవరికి ఇవ్వాలి? చిల్డ్రన్కి ఇవ్వాలి. అరే, చిల్డ్రన్ అంటే ఎవరు? ఎవరంటే 4 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు ఉన్న వరకు ఉన్న పిల్లల్ని మనం ఏమంటాం? చిల్డ్రన్, పిల్లలు అంటాం. మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న పిల్లలు అనమా? అరే, వాళ్ళు పిల్లలే, వాళ్ళు శిశువులు. అందుకని మనం ఇంగ్లీష్ ఇన్ఫాంట్స్ అంటాం, అంటే శిశువులు. అవునా కదా? అరే, 9 నెలల శిశువు, 10 నెలల శిశువు అంటాం కదా. సో 4 నెలల వరకు అతి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదు. 4వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు ఉన్న పిల్లలందరికీ ఇవ్వచ్చు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, టీనేజర్స్ కి వచ్చని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఎవరికి వచ్చని చెప్పాడు? టీనేజర్స్. టీనేజర్స్ అంటే ఎవరు? ఎస్, మీరు అనుకుంటుంది రైటే. 13, 14, 15, 16, 17, 18, 19 అంటే 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు కూడా ఎవరికి ఇవ్వచ్చు? ఇలాంటి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏమవచ్చు మనం? స్పెర్లోనా ఇవ్వచ్చు. అవునా? 13 నుంచి 19. అరే, 4 to 12,
నెక్స్ట్ 30 నుంచి 19 ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఎవరికి వచ్చు? ప్రెగ్నెంట్ ఉమెన్ కి కూడా వచ్చు. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి బ్లడ్ బాగా పెరగడానికి, ఓకే, డైజెషన్ బాగా ఉండడానికి, ఒకవేళ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నా కూడా కంట్రోల్ ఉండడానికి, ఓకే, అత్యధికమైన పోషక విలువలు ఉండడం వల్ల ఆవిడకి చాలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా వచ్చు. అయితే ప్రెగ్నెంట్ లేడీకి 5వ నెల నిండే వరకు మనం ఇవ్వకూడదు. ఎన్నో నెల? 5వ నెల నిండే వరకు. గుర్తుంచుకోండి, వేస్టేజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎవరికైనా మనం ప్రెగ్నెంట్ లేడీకి ఇచ్చినప్పుడు గుర్తుంచుకోండి, 5 నెలల కంప్లీట్ అయ్యే వరకు మీరు ఇవ్వకూడదు. పాలిచ్చే తల్లిలు కూడా 5 నెలలు కంప్లీట్ అయ్యే వరకు ఇవ్వకూడదు. 6 నెలలు స్టార్ట్ చేయాలి. సో ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇవ్వచ్చు. మూడోది ఇక్కడ చూడండి, సీనియర్ సిటిజన్స్. అలాగే సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు అంటే 60 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, వాళ్ళని మనం సీనియర్ సిటిజన్స్ అంటాం. అందుకనే బస్సుల్లో ప్రయాణం చేసినప్పుడు కానీ, ట్రైన్ లో ప్రయాణం చేసినప్పుడు కానీ వాళ్ళకి ఒక రకమైన కన్సెషన్ ఉంటుంది, అవునా, సీనియర్ సిటిజన్స్ కి. కాబట్టి 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు అంత ఆహారం తీసుకోలేరు. పైగా మీరు గమనించండి, ముసలి వాళ్ళైతే అన్ని ఏమవుతాయి, చర్మం లూజ్ అవుతుంది, అవునా, పొట్ట బాగా పెరుగుతుంది, పొట్ట ఏలపడుతుంది, చెస్ట్ ఏలపడిపోతుంది, నడుము ఏలపడిపోతాయి, అన్ని రకాలుగా చర్మం అన్ని చోట్ల వేలపడుతుంటుందా. సో వాళ్ళకి ఏముండదు, ప్రోటీన్స్ ఉండవు. అలాగే వాళ్ళకి జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ముసలి వాళ్ళకి అద్భుతంగా మనం ఏమి ఇవ్వచ్చు, స్పిరులినా ఇవ్వచ్చు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ. 60 నుంచి మీ ఇష్టం, 100 150 ఉన్నా ఎంతకాలం బతికినా వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు, స్పిరులినా ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు అది కూడా చెప్తా. నెక్స్ట్ ఇంకోటి, స్పోర్ట్స్ లవర్స్ అట. అరే స్పోర్ట్స్ లవర్స్ అంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళని లవ్ చేస్తారా? స్పోర్ట్స్ ఆడుతూ అంటే వాళ్ళు ఆటలు ఆడుతూ ఆ ఆటను ప్రేమిస్తారా, లేకపోతే ఆటలు ఆడే వాళ్ళని వేరే వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తారా? కాదు. స్పోర్ట్స్ లవర్స్ అంటే ఆటలు ఆడేవాళ్ళు. కబడ్డీ, ఓకే, క్రికెట్, హాకీ, వాలీబాల్, ఎలాంటి ఆటలు ఆడేవాళ్ళైనా, అరే ఈ ఆటలే కదా, ఇంట్లో కూర్చొని క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళైనా. ఎందుకంటే క్యారమ్ బోర్డ్ ఆడాలంటే ఎలా పడితే అలా కొడితే వెళ్ళిపోదు. గురి చూసి మనం కన్నంలో వేయాలి. రివర్స్ కొట్టేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ గా కొడితేనే రివర్స్ స్ట్రైకర్ కరెక్ట్ గా వస్తేనే కన్నంలోకి వెళ్తుంది. అరే కట్టింగ్ కొట్టాలన్నా కూడా నువ్వు ఏం వాడాలి, ఫోకస్డ్ గా కాన్సన్ట్రేషన్, అంటే నీ మెదడును వాడాలి, అవునా. అరే వైకుంఠపాలు ఆడినప్పుడు కూడా పక్కన ఒకటి పడితే నువ్వు పావు నుంచి కిందకి వచ్చేస్తావు. నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ గా ఆ గవ్వలు గాని లేదా డైస్ గాని జాగ్రత్తగా పావు కంటలో పడకూడదు, ఎంత జాగ్రత్తగా ఇస్తావు అంటే అక్కడ నీ కూడా బుర్ర ఉపయోగిస్తున్నావు. అరే అష్టాచమ్మ ఆడినప్పుడైనా, తొక్కడు బిల్లు ఆడినప్పుడైనా, 7 పింకులు ఆడినప్పుడు కూడా కొట్టాలి అంటే, బాల్తో కొట్టాలంటే గురి చూసి కొడితే పింకులు పగిలిపోవాలి లేదా పడిపోవాలి, అవునే కదా. సో ఏ ఆటలు ఆడినా కూడా మన యొక్క మైండ్ ని కాన్సన్ట్రేషన్ చేయాలంటే అలాంటి వాళ్ళందరికీ కూడా ఏమి ఇవ్వచ్చు, స్పిరులినా. నెక్స్ట్ ఇంకో పాయింట్, స్పెషల్లీ వెజిటేరియన్స్, ఎవరైతే నీసు మాంసాలు తినకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం స్పిరులినా రికమెండ్ చేయొచ్చు. నెక్స్ట్ మరీ ముఖ్యంగా పీపుల్ విత్ బిజీ లైఫ్ స్టైల్, అంటే చాలా మంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, పొద్దున్న బూట్ క్యాంప్కి వెళ్తారు, పొద్దున్న మీటింగ్ అంటారు, సిఎన్టీ అంటారు, బూట్ క్యాంప్ అంటారు, అరే పొద్దున్న 10 గంటలకల్లా రావాలని ఫాలో అప్ చేస్తారు. కానీ మీరు అందరూ అడిగి 10 గంటలకు కూర్చుంటే 12 గంటలకు కానీ జనాలు రారు. ఈ లోపల 12 గంటలకు స్టార్ట్ అయితే 2 గంటలకు అయిపోతుంది మీరు ఆలోచనతో ఉంటారు. కానీ 3 అయిపోతుంది, ఆకలేస్తుంటది, పొట్ట మాడిపోతూ ఉంటుంది, అవునా కదా. సో మళ్ళీ మీరు క్యారేజీలు తెచ్చుకోలేదు కాబట్టి హోటల్ ఫుడ్ ఎందుకులని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే 4 5 అవుతుంది. ఈ మీటింగ్ కాదు కానీ మాకు తిండి లేకుండా చేశారు అని అనుకుంటే చాలా రోజులు మీకు అనిపిస్తుంటుంది, అవునా కదా. సో మనము లైఫ్ స్టైల్ ఎంత బిజీగా ఉంటుందంటే, ఇంత బిజీగా ఉన్న లైఫ్ స్టైల్లో మనం ఒకసారి టిఫిన్ స్కిప్ చేస్తాము, అవునా కదా. ఈ టిఫిన్ స్కిప్ చేయడం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఇప్పుడు నేను ఉదయం ఒక క్యారేజీ పెట్టుకుని వచ్చాను, మధ్యాహ్నం ఆఫీస్ లో ఉన్నాను, వర్క్ చేశాను, మళ్ళీ సాయంత్రం ఇప్పుడు బయటికి వెళ్ళాలి, ఇప్పుడు నాకు ఆకలిస్తుంది, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకొక గంట పడుతుంది, గంటన్నర పడుతుంది, అయినా ఈ మధ్యలో మీటింగ్ మాట్లాడుతున్నాను అంటే నాకు ఆకలిస్తున్నా పక్కకి పెట్టి మీతో మీటింగ్ అంటే నా లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉంది, బిజీగా ఉంది. నేను ఇంటికి వెళ్ళిన పడుకుంటానా, నా వర్క్ చేసుకొని పడుకునేటప్పటికి ఓకే 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు, మళ్ళీ పొద్దున లేచి మళ్ళీ నేను తయారై వెళ్ళాలి. అంటే నా లైఫ్ చూడండి ఎంత బిజీగా ఉందో. అలాగే మీ లైఫ్ కూడా చాలా బిజీగా ఉండొచ్చు. అలా బిజీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏం వాడచ్చు, స్పిరులినా వాడచ్చు. మోర్ ఎవర్ చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే స్పిరులినా మనము రికవరీ పేషెంట్స్ కి ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వచ్చు, రికవరీ పేషెంట్స్. అరే రికవరీ పేషెంట్స్ ఎందుకు ఇస్తామబ్బా, ఎస్ ఇవ్వాలి. ఎందుకంటే మా తాతకి నిన్న గుండె నొప్పి వస్తే బైపాస్ సర్జరీ చేశారు. మరి వాడు త్వరగా లేచి కోలుకోవాలా లేదా, ఇంట్లో నలుగురితో చక్కగా మళ్ళీ తిరుగుతూ మాట్లాడాలా లేదా మంచం మీద ఉంచుతామా. సో వాడి త్వరగా రికవరీ అవ్వాలంటే మనం ఏమి ఇవ్వాలి, స్పిరులినా ఇవ్వాలి. అరే మా ఆవిడికి డెలివరీ అయిందబ్బా, సిజరీన్ చేశారబ్బా, సిజరీన్ బేబీ తీశారు, ఆవిడ వెంటనే లేచి ఒక 10-15 రోజులు మళ్ళీ చీపురు పెట్టుకొని వాక తుడిచేస్తుంది, బట్టలు నేలకి తడి కూడా పెట్టేస్తుంది.
ఇవ్వచ్చు. 1 minute, ఒక్క నిమిషం చెప్తాను. మల్లినాథ్ గారు, నేను జూమ్ మీటింగ్ లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను సార్. ఓకే ప్లీజ్ ఏమనుకోతా. సో మనము విషయాలు వస్తే వారం కాదు నెల రోజులు మంచం మీద ఉంటాడు. మరి వాడు త్వరగా మనం ఏం వాడచ్చు, స్పెల్లను వాడచ్చు. అరే మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందబ్బా, లోపల రాడ్ వేసారు, రాడ్ వాడు నడవలేకపోతున్నాడు, మరి త్వరగా కోలుకోవాలంటే ఏమి ఇవ్వాలి, స్పెల్లను ఇవ్వాలి. ఇవన్నీ కాదబ్బా, మొన్న 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు ఐసీలో చాలా మంది పేషెంట్లు జాయిన్ అయ్యారు. వాళ్ళు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా ఇంకా చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు త్వరగా రికవరీ అవ్వాలన్నా, ఓకే, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి సర్జరీలకు అయినా, ఏ రోగాలు వచ్చినా వాళ్ళందరూ త్వరగా రికవరీ అవ్వాలంటే ఏమి ఇవ్వచ్చు మనం? వెరీ గుడ్, స్పెల్లోనే ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి 4 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు, టీనేజర్స్ 13 నుంచి 19 సంవత్సరాల వరకు, ప్రెగ్నెంట్ లేడీస్, సీనియర్ సిటిజన్స్, స్పోర్ట్ లవర్స్, చూసేవాళ్ళైనా ఆడేవాళ్ళైనా ఎవరికైనా ఇవ్వచ్చు. అలాగే వెజిటేరియన్ మాత్రమే తింటాం, ఇంకేమి తినను, మేము నీసు వాసన ముట్టుకోలేము అన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. పేషెంట్స్ త్వరగా రికవరీ అవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఈ స్పెల్లోనే ఇవ్వచ్చు. అర్థమైంది ఇక్కడ మీకు? ఓకే, ఎంతమందికి ఇస్తున్నాం కదా, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మే హెల్ప్ ఇన్ జనరల్ వీక్నెస్. అంటే ఇది కనుక వేసుకుంటే జనరల్ వీక్నెస్, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, జ్వరం అంతగానే లేదు, కానీ ఈ ఎండలకి నేను వర్క్ చేసి ఫీల్డ్ లోకి వెళ్ళి వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరే పొద్దున్న లేచి ఫీల్డ్ వర్క్ వెళ్ళి వస్తారు, సాయంత్రం అయ్యేటప్పటికి ఎండలో తిరిగేటప్పటికి, నైట్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే నీరసంగా అనిపిస్తుంది. అవునా కదా? దీన్ని జనరల్ వీక్నెస్ అంటాం. ఉదయం అంతా ఎండలో తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసేటప్పటికి అబ్బా అలసిపోయాను, అబ్బా కొంతసేపు ఏం చేయాలి, భోజనం చేసి రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది కదా. ఇలాంటి జనరల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఏం ప్రమోట్ చేయొచ్చు? స్పెల్లోనా చాలా ఉపయోగపడుతుంది. ఫ్యాట్ అర్థం ఏంటి? ఫ్యాటిక్ అంటే అలసట. అరే నువ్వు బాగానే ఉన్నావు, నీకు ఏ రోగం లేదు, ఏ జబ్బు లేదు, కానీ పని చేస్తున్నప్పుడు మధ్యలో కొంతసేపు పని ఆఫ్ చేసి అమ్మా కొంతసేపు కూర్చుంటాను, నన్ను ఇబ్బంది పెట్టకండి, నాతో మాట్లాడు, కొద్ది నీరసం ఉంది అని చెప్పి ఆ పని ఆపి మళ్ళీ నువ్వు పని మొదలెడతావు. అంటే అలసిపోతున్నావు. అలసిపోయే వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు, స్పెల్లోనే ఇవ్వచ్చు. అంటే స్పెల్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎర్లీ ఏజింగ్. ఈ మధ్యకాలం చాలా మందికి త్వరగా ముసలు అయిపోతున్నారు, జుట్టు త్వరగా పండిపోతుంది, ముఖం ముడతలు పడిపోతుంది, బీపీలు షుగర్లు ఎప్పుడో ముసలి వయసులో రావాల్సింది త్వరగానే వచ్చేస్తున్నాయి, గుండె నొప్పులు వస్తున్నాయి, ఆస్తమా వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవునా? ఇవన్నీ ముసలి వయసులో రావాల్సినవి ముందుగానే మనకి ముసలి రూపం వచ్చేస్తున్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా మనకి వృద్ధాప్య ఛాయలు త్వరగా చేరకుండా ఉండాలంటే స్పెల్లోనే వాడచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ యాక్ని. అరే ఈ మధ్యకాలంలో యవ్వనంలో ఉన్న పిల్లలు అంటే టీనేజర్స్ ఉంటారు కదా, ముఖం మీద మొట్టు మూస్తే దాన్ని గిల్లి లోపల ఉన్న పలుకు తీసే వరకు ఊరుకోరు. ఆ చెయ్యి కుదిరి ఉండదు, మాటికి చెయ్యలతో ఉంటుంది, మొటిములు గిలుతూ ఉంటారు. అవునా? సో ముఖం మీద మొటిములు వస్తున్న వాళ్ళకి, మచ్చల్లాగా వస్తున్న వాళ్ళకి మనము రాకుండా ఉండడానికి స్పెల్లోనే ఇవ్వచ్చు. చాలా ఉపయోగం. అంతే డ్రై స్కిన్. అరే శీతాకాలంలో అయితే చర్మం ఎండిపోతుంది, కానీ వర్షాకాలము, ఎండాకాలం కూడా చర్మం ఎండిపోతుంటుంది. కొంతమంది చర్మం చూడండి, ఈ యొక్క చేతులు గాని, వీపు గాని, కాళ్ళు గాని పాము చర్మం లాగా ఏంటంటే వాటిని ఉంటాయి కదా, మనకి పాము చర్మం ఎలాగైతే ఉంటుందో ముడతలు పడిపోయి అలాగా మనకి పులుసులాగా కనిపిస్తుంటుంది. అవునా? సో అలాంటివి రాకుండా ఉండాలంటే కూడా మనం స్పెల్లోనే వాడచ్చు. రెండోది, షుగర్ పేషెంట్స్ కి నీరసం చాలా ఉంటుంది తప్ప వాళ్ళకి నీరసం తగ్గాలంటే మన స్పెల్లోనే ఇవ్వాలి. ఎందుకంటే దాంట్లో అత్యధికమైన పోషక విలువలు ఉన్నాయి, 18 రకాల ఎమినో యాసిడ్స్ ఉన్నాయి, కెరోటిన్ 10 రెట్లు ఉంది, విటమిన్ బి ఉంది, సి ఉంది, ఈ ఉంది, అంతేకాదు జిఎల్ఏ ఉంది, గామాలిలోనిక్ యాసిడ్ ఉంది, అంతేకాదు దాంట్లో అత్యధికమైన న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇలా 1, 2 చాలా ఉన్నాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ కి ఇవ్వాలి. రెండోది ఎనీమియా. ఎనీమియా అంటే రక్తహీనత. ఎవరికి రక్తహీనత ఉంటుంది? ఎవరికైనా ఆపరేషన్ చేసినప్పుడు, డెలివరీ అయినప్పుడు ఆపరేషన్ చేశారు అనుకోండి, వాళ్ళకి సిజరీన్ చేస్తే రక్తం పోతుంది. అరే కార్ యాక్సిడెంట్, ఏదో యాక్సిడెంట్ కాలో చెయ్యో ఇరిగింది, వాడికి యాక్సిడెంట్ రక్తం పోతుంది. అవునా? డెలివరీ అయినప్పుడు పోతుంది. ముసలి వయసు పెరిగే కొద్ది కూడా రక్తము తగ్గిపోతుంది. ఎందుకంటే మనం తినే ఆహారంలో పోషకాలు ఎక్కువ తీసుకున్నాం. సో తద్వారా రక్తం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఆడవాళ్ళకి ముఖ్యంగా మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అలాంటి టైంలో కూడా రక్తహీనత ఏర్పడుతుంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనము ఏమి ఇవ్వచ్చు? స్టెరోన్ ఇవ్వచ్చు. అద్భుతంగా. నెక్స్ట్ అతి ముఖ్యంగా మెమరీ లాస్ అట.
అరే మెమరీ లాస్ అంటే జ్ఞాపక శక్తి నశించిపోవడం. ఎవరికి నశించిపోతుంది? చిన్నపిల్లలు బాగా చదువుతారు, రాత్రంతా కష్టపడి చదువుతారు, పొద్దున్న లేచి ఎగ్జామ్కి వెళ్ళగానే వాడి ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఓకే వాడి ప్యాడ్కి వాడి ఆన్సర్ షీట్ తీసి ఆన్సర్ షీట్ మీద ఓకే ప్యాడ్కి పెట్టిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఓం అని ఒక రాస్తాడు, దేవుడికి దండం పెట్టుకుని వాడు రాస్తాడు. ఎందుకని? నేను బాగా రాయలేదు. రాస్తున్నప్పుడు మధ్యలో వాడికి ఏదో మర్చిపోతాడు. నిన్న చదివానబ్బా, ఎందుకో గుర్తు రావట్లేదు, ఏమైంది ఏంటి అని బుర్ర పీక్కుంటాడు. అంటే చదువుకున్నప్పుడు జ్ఞాపశక్తి లేదు, తగ్గిపోయింది. అవునా? మెమరీ లాస్ కి. అవునా కదా? అంతేకాదు, అంత ఎందుకు మీ ఆడవాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది ఆడవాళ్ళు, మీరందరూ మీటింగ్లు కలిపినప్పుడు పిలిచినప్పుడు చక్కగా పొద్దున లేచి క్యారేజీలు వండేసుకొని పిల్లలకి క్యారేజ్ పెట్టి భర్తకి క్యారేజ్ పెట్టి మీరు కూడా వీలుంటే బాక్స్ పెట్టేసుకొని అన్ని పనులు చేసేసి ఏం చేస్తారు? సాయంత్రం అవుతుంది కానీ తాళం వేసుకొని బయటకు వచ్చేస్తారు. కొంతసేపు అయితే బయటకు బాగానే వచ్చారు కానీ నడుస్తూ నడుస్తూ మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది మీకు. అవును, నేను స్టవ్ మీద పాలు పెట్టాను, కట్టానా? స్టవ్ కట్టానా లేదా? మళ్ళీ ఇంకో డౌట్, అరే ఇంటికి గడేసావు, తాళం వేస్తావు, నీ పర్సలో పెట్టుకున్నావు, నీకు గుర్తుంది నాకు గుర్తుంది, కానీ నేను తాళం సరిగ్గా వేసానా అని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం చేస్తారు మీరు? తలుపు గాలం తాళం మళ్ళీ లాగుతారు. అవునా? అరే నా స్కూటర్ తాళం నా జేబులో ఉంది, కానీ ఎక్కడ పెట్టాను ఎత్తుకుంటాను. అవునా కదా? సో ఇలా జ్ఞాపశక్తి అనేది తగ్గిపోద్ది. అప్పుడప్పుడు చూడండి, మీకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, అరే ఒక తండ్రి తన చిన్నప్పటి నుంచి యవ్వనం నుంచి పెరిగి పెళ్లి చేసుకుని పిల్లలకని సంసారం చేసి పెద్ద వయసు వచ్చింది అంటే ఒక 60 సంవత్సరాల వృద్ధాప్యం వచ్చిన తర్వాత తన సొంత ఇల్లుకి చిన్నప్పటి నుంచి వెళుతున్నాడు, కానీ సడన్ గా వాడి ఇంటికి వెళ్ళడం మర్చిపోతాడు. అందుకనే చూడండి, బస్ స్టాండ్ లో కానీ, రైల్వే స్టేషన్ లో కానీ, పోలీస్ స్టేషన్ లో కానీ ఏం పెడతారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఆనంద ప్రసాద్, ఓకే, వయసు 40 పైబడి, ఓకే, బయటికి వెళ్ళేటప్పుడు బ్లాక్ ప్యాంటు వైట్ షర్టు మెడలో టై వేసుకుని వెళ్ళాడు. అవునా? కానీ ఏమయ్యాడు? కనబడటం లేదు అని ఒక బోర్డు పెడతారు లేదా? ఎందుకు పెడతారు? అరే పొద్దునుంచి సాయంత్రం వరకు ఆడు ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు, ఈ రోజు బయటకు వచ్చి ఇంటికి వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు, ఇప్పుడు కనబడట్లేదు బోర్డు ఎందుకు పెట్టాడు? ఆవిడ తను గొడవ పెట్టుకున్నాడు ఏంటి? లేదుగా. అంటే ఆ వయసులో మెమరీ పవర్ తగ్గిపోతుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. అవునా కదా? సో ఎవరికైనా జ్ఞాపశక్తి తగ్గిపోకుండా ఉండాలంటే మనం స్పెల్లోనే ప్రమోట్ చేయొచ్చు. నెక్స్ట్ పూర్ విజన్. పూర్ విజన్ అంటే చూపు సరిగ్గా కనిపించడం. అప్పుడప్పుడు చూడండి, ముసలమ్మలు ఎలా చూస్తారో తెలుసా? ఇలా చూస్తారు. అబ్బా ఏంటి, ఎవరైనా వస్తారంటే కళ్ళ దగ్గర చేతులు పెట్టుకొని అవునా ఎవరు ఎక్కడా కనిపించట్లేదు ఏంటి అంటారు. అంటే వాళ్ళకి కళ్ళు చూపు కనిపించట్లేదు. అవునా కదా? సో అలా కళ్ళు చూపు కనిపించకపోయినా కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఓకే, ఏంటంటే పేపర్ చదివినప్పుడు, పుస్తకాలు చదివినప్పుడు ఏం చేస్తారంటే అయితే కంటికి దూరంగా పెట్టుకొని చదువుతారు, లేదా కంటికి దగ్గరగా పెట్టుకొని చదువుతారు. అంటే వాళ్ళకి చూపు సరిగ్గా లేదు. ఇంకొకసారి కొంతమంది కళ్ళు బాగా నలిపి చదువుతారు, అంటే వాళ్ళకి విజన్ లేదు. సో ఇలాంటి చూపు మందగిస్తున్నప్పుడు మనం ఏం వాడించవచ్చు? ఎక్కువగా కంటి చూపు బాగా కనిపించాలన్నప్పుడు మనం ఏం వాడించవచ్చు? వెరీ గుడ్, స్పెల్లోనే వాడించవచ్చు. హైపర్ ఎసిడిటీ. అరే హైపర్ ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే అలోవేరా ఇస్తున్నావు, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి. అవునా కదా? నువ్వు అలా హైపర్ ఎసిడిటీ వస్తున్నప్పుడు కూడా కేవలం మనం అలోవేరా కాదు, మనం ఏం వాడించవచ్చు? స్పెల్లోనే వాడించవచ్చు. అవునా? అంటే కడుపులో మంట ఉన్నా, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం వాడించవచ్చు. మరి అల్సర్స్ అంటే ఏంటి? ఎస్, అల్సర్స్ అంటే పుండ్లు. మీరు ఎప్పుడైనా చూడండి, బాగా నిద్ర లేకపోయినా, సరైన భోజనం తినకపోయినా, నీరసంగా ఉన్నప్పుడు, పోషక విలువలు లేనప్పుడు మన నోట్లోని అంగటిలో అన్ని కూడా ఎర్రగా పుళ్ళు పడతాయి. అవునా? ఏదైనా తింటే మండుతుంది. అంతే కదా, ఒక్కొక్కసారి నీకు గ్యాస్ ప్రాబ్లం కూడా ఎక్కువైపోయినప్పుడు, లోపల యాసిడ్స్ బాగా రిలీజ్ అయినప్పుడు లోపల ప్రేగుల్లో కూడా పుళ్ళు పడతాయి. అవునా కదా? సో ఇలాంటివి ఏమి రాకుండా ఉండాలన్నా, ముందుగా రాకుండా నివారించుకోవాలన్నా కూడా మనం ఏం చేయొచ్చు? స్పెల్లోనే వాడచ్చు. అందుకనే చాలా మందిని దీనిని ఏమని చెప్పారంటే, స్పెర్లునా కెన్ బి టేకెన్ యాజ్ ఎ కంప్లీట్ ఫుడ్ సప్లిమెంట్. అందుకని చెప్తారు, ఒక స్పెర్లునానట మనం ఒక సంపూర్ణమైన ఆహారంగా తీసుకోవచ్చు. అరే ఆకలిస్తే భోజనం మాత్రమే చేయకూడదు, భోజనం కన్నా అత్యధికమైనటువంటి పోషక విలువలు, నువ్వు ఎన్నో రకాల నాన్ వెజ్ తింటే ఎంత శక్తి వస్తుందో, ఎన్నో రకాల ఫ్రూట్స్ తింటే ఎంత శక్తి వస్తుందో, ఎన్నో రకాల కూరగాయలు తింటే ఎంత శక్తి వస్తుందో, ఎన్నో రకాల పళ్ళు కాయలు తింటే నీకు ఎంత బలం వస్తుందో, అంత బలం అంతా కూడా ఒక్క స్పెర్లునా క్యాప్సూల్లో ఉంది. అందుకనే దీన్ని మనం సంపూర్ణమైన ఆహారం అని అన్నాం. అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఇది వాడితే మనకి ఎనర్జీ వస్తుంది, ఎందుకంటే దీంట్లో చాలా రకాల పోషకాలు కాబట్టి శక్తి వస్తుంది. మరి ఇన్ని వాడితే హెల్త్ రాకుండా ఉంటుందా? కంపల్సరీగా మనకి తప్పకుండా హెల్త్ పెరుగుతుంది. ఇంకా ముఖ్యంగా చూడండి, లాంగివిటీ అంటే అర్థమేంటి తెలుసా? మనం జీవించే ప్రమాణము అంటే జీవన ప్రమాణము మనకి ఆయుష్ పొడిగించబడుతుంది. ఎందుకంటే దీంట్లో రకరకాల సమృద్ధిమైనటువంటి అన్ని పోషకాలు ఉండడం వల్ల నువ్వు భోజనం చేయకపోయినా పర్వాలేదు, ఒక్క స్పెల్
స్పిరులినా నువ్వు రెగ్యులర్ గా వాడితే నువ్వు బ్రతికే కాలం కూడా పెరుగుతుంది. అంటే ఎవరైతే ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో అమ్మమ్మ ఉంది, తాతయ్య ఉన్నారు, అమ్మ ఉంది, నాన్నుంది. వీళ్ళందరూ మనకి చుట్టూ ఉంటే మన ఇల్లు ఎంత కలకలాడుతుందో లేదా. సో పెద్దవాళ్ళు ఇంటికి దేవుళ్ళతో సమానము. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళగలుగుతున్నామంటే, మన పిల్లల్ని వదిలేసి వెళ్ళగలుగుతున్నామంటే, అరే మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, మా తాతయ్య ఉంది, మా అమ్మమ్మ ఉందని ధైర్యంతో మనం బయటికి వెళ్తాం. మరి అలాంటి పెద్దవాళ్ళు ఇంకా కొంతకాలం ఎక్కువగా జీవించాలంటే వాళ్ళకి మీరు ఏం వాడించాలి? వెరీ గుడ్, స్పిరులినా వాడించాలి. అవునా? నెక్స్ట్ దీంట్లో వైటలిటీ, దీంట్లో అత్యధికమైన పోషక విలువలు ఉన్నాయి. ఇంపార్టెంట్ గా ఏంటంటే దీంట్లో ఈ స్పిరులినా వాడితే బ్యూటీ కూడా పెరుగుతుంది. అంటే మన చర్మ సౌందర్యము, మన ముఖ కవళికలలో కూడా అందం పెరుగుతుంది. ఎందుకంటే దీంట్లో విటమిన్ బి ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ ఈ ఉంది, చాలా రకాలు ఉన్నాయి. పైగా కెరోటిన్ ఉంది. ఇన్ని రకాలు ఉండడం బట్టి మనము చాలా అందంగా ఉంటాం. అవునా కదా? సో ఇక్కడ ఏమన్నాడు? దీన్ని సంపూర్ణమైన ఆహారం అన్నాడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, రోజుకి ఎన్ని తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. అవునా కదా? సో రోజుకి 2 క్యాప్సూల్స్, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, లేదా మధ్యాహ్నం కానీ లేదా రాత్రి కానీ ఏదైనా తిన్న తర్వాత తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంత ముఖ్యంగా చెప్పుకున్నాం కదా. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం అసలు స్పిరులినా బోల్డ్ ఉన్నాయి, మన ఆరోగ్యం కాపాడుతుంది, అనారోగ్యాలు రావు, ఇవన్నీ చెప్పుకున్నాం. కెరోటిన్ ఉందని చెప్పుకున్నాం, జిఎల్ఈ ఉందని చెప్పుకున్నాం, ప్రోటీన్స్ ఉన్నాయని ఇన్ని చెప్పుకున్నాం, బాగానే ఉంది. అలాగే ఎవరు వాడాలి? పిల్లలు వాడాలి, టీనేజర్స్ వాడాలి, ప్రెగ్నెంట్ లేడీ వాడాలి, సీనియర్ సిటిజన్స్ వాడాలి, ఓకే, స్పోర్ట్స్ లవర్స్ వాడాలి, నాన్ వెజిటేరియన్ వాడాలి. అంతేకాదు ఇంకేం చెప్పుకున్నాం? బిజీ లైఫ్ ఉండే వాళ్ళు వాడచ్చు, ఫాస్ట్ గా రికవరీ వాడచ్చు. ఎంతమంది చెప్పుకున్నాం కదా. అవునా? దానివల్ల ఉపయోగాలు చెప్పుకున్నాము. జనరల్ వీక్నెస్ తగ్గుతుంది, ఫ్యాటిక్ తగ్గుతుంది, ఓకే, నెక్స్ట్ ముసలి వయసు రాకుండా కాపాడుతుంది, ముఖం మీద మొటిమలు తగ్గుతాయి, డ్రై స్కిన్ ఉపయోగపడుతుంది, షుగర్ పేషెంట్స్ కి ఉపయోగపడుతుంది, రక్తహీనతకు ఉపయోగపడుతుంది. అవునా? ఇన్ని రకాలు చెప్పుకున్నాం కదా. అయితే స్పిరులినా రోజుకి ఎన్ని వేసుకోవాలి? వెరీ గుడ్, ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, లేదా మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, ఏదైనా తిన్న తర్వాత వేసుకోవాలి. మరి ఎవరు వాడకూడదు? ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు వాడాలో తెలుసుకున్నాం, కానీ ఎవరు వాడకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఇచ్చే సప్లిమెంట్స్ పని చేస్తున్నాయా లేదనేది ఎలా తెలుస్తుందో తెలుసా? నువ్వు ఏ సమయంలో వేసుకుంటున్నావు, ఏ డ్రగ్స్ తో వేసుకుంటున్నావు, ఎలా వాడుతున్నావు అనేది ఇంపార్టెంట్. అవునా కదా? ఇప్పుడు మనం చక్కగా స్లిమ్ గా ఉండాలి అంటే భోజనం తిన్న తర్వాత ఎక్సర్సైజ్ చేయాలా? ఎక్సర్సైజ్ చేయకముందే మనం భోజనం చేయాలా? ఏం చేయాలి? ఎక్సర్సైజ్ మనం భోజనం చేయకముందే ఉదయమో సాయంత్రమో 1 గంట ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్ గా ఉండదు. అని ఇప్పుడు నేను భోజనం చేసి ఎక్సర్సైజ్కి వెళ్తానా? వెళ్ళలేనుగా. సో ఎప్పుడు తినాలి, ఎలా వేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు వేసుకోకూడదు స్పిరులినా అంటే, ఫస్ట్ పాయింట్, ఇఫ్ యూ సఫర్ ఫ్రమ్ హైపర్ థైరాయిడిజం, నువ్వు గనక హైపర్ థైరాయిడిజం తో గనక సఫర్ అయితే వాడకూడదు. సార్ మీరు బాగానే చెబుతున్నారు సార్, కానీ హైపర్ థైరాయిడిజం అంటే ఏంటో నాకు తెలియదు సార్. ఎస్, నువ్వు అన్నది కరెక్టే, నీ మనసులో ఆలోచన కరెక్టే. హైపర్ థైరాయిడిజం అంటే మనకి థైరాయిడ్ 2 రకాలు ఉంటాయి. ఈ ఆహార వాహిక, మనం తిన్న ఆహార వాహిక ద్వారా వెళుతున్నప్పుడు ఇక్కడ థైరాయిడ్ అనేటువంటి ఒక గ్రంథి ఉంటుంది. ఇది ఒక్కోసారి ఎక్కువగా రిలీజ్ చేస్తుంది ఈ థైరాయిడ్ గ్రంథి అనేది, ఒక్కోసారి అసలు గ్రంథి రిలీజ్ చేయదు హార్మోన్. సో ఏమవుతుందంటే అస్సలు రిలీజ్ చేయకపోతే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. అస్సలు రిలీజ్ చేయకపోతే ఏమంటాము? హైపర్ థైరాయిడిజం అంటాం. అలా థైరాయిడ్ కనుక మనకి కావాల్సిన రిలీజ్ కాకపోతే హైపర్ థైరాయిడిజం అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు సన్నగా అయిపోతారు. ఎలాగైపోతారు? సన్నగా అయిపోతారు. మీకు గాలి పడదు, చలి వేసేస్తుంటే చలికి మీరు తట్టుకోలేరు. ఫ్యాన్ వేసినప్పుడు ఫ్యాన్ కట్టు. ఈ థైరాయిడ్ లో సన్నగా అయిపోతారు, వాళ్ళకి చలి పడదు, ఓకే, గాలి ఫ్యాన్ స్పీడ్ గా పెట్టినా కూడా భరించలేరు. వాటిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తక్కువ ఉంటాయి ఈ హైపర్ థైరాయిడిజం లో. మరీ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఈ హైపర్ థైరాయిడిజం వస్తే గనక వాళ్ళకి చికాకు, కోపము అన్ని రకాలు ఉంటాయి అనమాట. సో ఈ హైపర్ థైరాయిడిజం లో ఎవరైతే సన్నగా అయిపోతున్నారో వాళ్ళు వాడకూడదు. మరి ఇంకోటి ఏంటంటే హైపో థైరాయిడిజం. హైపో అంటే హైపో, ఓ చివరి ఓ వచ్చింది, ఓ అంటే ఒబేసిటీ. ఈ థైరాయిడ్ వస్తే వాళ్ళు ఏమవుతారు? లావు అయిపోతారు. ఈ లావుగా ఉన్న వాళ్ళకి వేడి పడదు, ఎండ పడదు, అసలు తట్టుకోలేరు. ఎప్పుడు ఏసీ ఉండాలి, లేదంటే ఫ్యాన్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఎవరు వాడకూడదు? హైపర్. పర్ అంటే ఆర్ అంటే రెడ్యూస్, సన్నగైపోవడం. సో థైరాయిడ్ వచ్చి సన్నగైపోతున్నాడు, ఇది వాడకూడదు. రెండో పాయింట్, ఇఫ్ యూ హ్యావ్ అలర్జీస్ టు సీ ఫుడ్ ఆర్ సీయుడ్ అంటే అర్థం ఏంటంటే, మనం అప్పుడప్పుడు సముద్రపు చేపలైనటువంటి చేపలు, ఉప్పు చేపలు, ఎండు చేపలు, పచ్చిరేలు, నెత్తళ్ళు, సావెళ్ళు, రకరకాల ఫుడ్ మనం అన్ని తింటాంగా. ఓకే, ఇంకోటి ఏంటి? చేపలు, రొయ్యలు, పీతలు, కప్పలు ఇలా తింటాంగా. ఏదైనా మనం తింటున్నప్పుడు మనకి గనుక ఎలర్జీ లాగా వస్తూ ఉంటే ఈ ఫుడ్ తింటున్నప్పుడు వాళ్ళు ఏం వాడకూడదు?
ఎస్, స్పిరులినా వాడకూడదు. మూడోది, నిన్నటి వరకు బాగానే ఉన్నానబ్బా, స్పిరులినా వేసుకున్నాను బాగానే ఉంది, కానీ ఈరోజు వర్షంలో తడిచాను, ఫీవర్ వచ్చింది. సో హై ఫీవర్ ఉంటే కనుక స్పిరులినా వాడకూడదు, ఇమీడియట్ గా ఆఫ్ చేయాలి. ఓకే, నీరసం తగ్గుతుంది కదా అని కాదు, స్పిరులినా వాడకూడదు. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ అబ్నార్మల్ లెవెల్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్, ఒకవేళ నీ యొక్క శరీరంలో యూరిక్ యాసిడ్ కనుక ఎక్కువగా ఉంటే నువ్వు వాడకూడదు. మరీ ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మన స్పిరులినా వాడకూడదు. అర్థమైందా? మళ్ళీ ఒక చెప్తున్నాను, హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ వచ్చి ఎవరైతే సన్నగా అయిపోతున్నారో వాళ్ళు మన స్పిరులినా వాడకూడదు. రెండోది, సముద్రపు ఆహారమైన చేపలు, రొయ్యలు, పీతలు, లేదంటే రకరకాల ఉంటాయి కదా మాంసకృతులకు సంబంధించి, అలాంటివి మనము తినకూడదు. నెక్స్ట్, ఉన్నప్పుడు వాడకూడదు. నీకు జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, హై ఫీవర్ ఉన్నప్పుడు వాడకూడదు. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాడకూడదు. కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాడకూడదు. అరే, నాకు వచ్చిన డౌట్, కిడ్నీలో రాళ్ళు ఉంటే వాడచ్చా? ఎస్, బేసిక్ గా వాడచ్చు, కానీ కిడ్నీలో ప్రాబ్లం ఉంటే మాత్రం వాడకూడదు. కిడ్నీలో ప్రాబ్లం ఉందని ఎలా తెలుస్తుందంటే సీరం క్రియేటిన్ అనే టెస్ట్ ఉంటుంది, అంటే నీ కిడ్నీ ఎలా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. ఆరోగ్యవంతమైనటువంటి మనుషులకి 0.8 నుంచి 1.1 వరకు ఉంటే నువ్వు బాగున్నట్టు, అంటే నీ వడపోతంతో బాగా జరుగుతున్నట్టు. 0.1కి మించి ఎక్కువ ఉంటే నీ కిడ్నీ బాగాలేదు, అలాంటి వాళ్ళు వాడకూడదు. ఓకేనా? సో స్పిరులినా గురించి నాకు తెలిసిందంతా చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ముఖ్యంగా దీని గురించి లాస్ట్ గా ఒక కన్క్లూజన్ ఇస్తున్నాను. ఏంటో తెలుసా? అసలు 1970లో దీని యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్తున్నాను. 1970వ సంవత్సరంలో నాసా వాళ్ళు అంటే తెలుసా, ఆకాశంలోకి రాకెట్లు ప్రయోగిస్తారు కదా అంతరిక్షంలోకి. అరే, అంతరిక్షంలోకి వెళితే నువ్వు భోజనం తినలేవు, మంచినీళ్ళు తాగలేవు, గాల్లో అలా తేలుతుంటావు, అంటే భూమి ఆకర్షణ శక్తి లేక గాల్లో తేలు. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు అక్కడ బ్రతకాలి అంటే, అంటే మన హ్యోమాగోములు ఉన్నారు కదా ఆకాశంలో, వాళ్ళు ఏం తిని బతుకుతున్నారు తెలుసా? కేవలం స్పిరులినా తిని బతుకుతారు. అంటే అంత గొప్ప అద్భుతమైనటువంటి శక్తివంతమైన ఆహారము మన స్పిరులినా. అందుకని 1970లో నాసా వాళ్ళు ఏం చెప్పారంటే దీన్ని పవర్ఫుల్, శక్తివంతమైన ఆహారం అని చెప్పారు. అంటే యుఎన్ఓ వాళ్ళు కానీ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ ఏం చెప్పారంటే బెస్ట్ ఫుడ్ ఫర్ టుమారో అని చెప్పారు. అంటే ఇది రేపటికి ఏంటంట అద్భుతమైనటువంటి ఆహారం అని చెప్పారు. ఓకే, బెస్ట్ ఫుడ్ ఫర్ టుమారో అంటే రేపటికి అత్యుత్తమైన ఆహారము. ఆహారంగా వాళ్ళు వర్ణించారు. 1983లో వెస్ట్ జర్మనీ ఇంటర్నేషనల్ ఫుడ్ ఎక్స్పోజిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే బెస్ట్ నేచురల్, సహజ సిద్ధమైన ఉత్తమమైన ఆహారం అని వాళ్ళు చెప్పారు. ఓకే, లాస్ట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే స్పిరులినా హ్యాస్ బీన్ ప్రమోటెడ్ యాజ్ ఎ గ్రేటెస్ట్ సర్వ్ ఫర్ ఫుడ్ ఆన్ ది ఎర్త్. ఈ భూ ప్రపంచంలో దొరికేటువంటి అద్భుత ఆర్గనైజేషన్ చెప్పారు. కాబట్టి ఇంత గొప్ప స్పిరులినాని మనము ప్రతిరోజు మనం వాడాలి. మీరు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆకలిస్తుంది, టైంకి భోజనం చేయలేరు, కానీ అప్పుడు మీ దగ్గర మీ పర్సులో మీ హ్యాండ్ బ్యాగ్లో స్పిరులినా ఉందా, మీ జేబులో చిన్న బాక్స్ స్పిరులినా ఉందా, వెంటనే తీసి వేసుకోండి. సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 6, 7, 8 గంటల వరకు చెప్పిన మీకు ఆకలేదు, మంచి పోషకాహారం ఉంటుంది. సో మీరు తింటే మీరు చాలా బాగుంటారు. సో ఎక్కడికి వెళ్ళినా మీరు వాడండి, మీ పక్క వాళ్ళ చేత వాడించండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకు వాడించండి, పిల్లలకు వాడించండి. ఇంత గొప్ప ప్రొడక్ట్ ని మనకిచ్చినటువంటి గౌతమ్ బాలి గారికి మన అందరం రుణపడి ఉన్నాము. ఈ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేయొచ్చు, కాబట్టి బిజినెస్ ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉంది. సో మీరందరూ ఈ ప్రొడక్ట్ గురించి బాగా తెలుసుకున్నారు అనుకుంటాను. సో నాకు తెలిసింది మీ అందరికి చెప్పడం జరిగింది. అలాగే మీరందరూ ఈ ప్రొడక్ట్ గురించి రేపటి నుంచి చాలా మార్కెట్లో విస్తృతంగా ప్రమోట్ చేయండి. ఈజీగా అమ్మచ్చు ఈ ప్రొడక్ట్, అవునా కదా? ఇన్ని బెనిఫిట్స్ ఉంటే ఎవరైనా వద్దంటారో చెప్పండి? అద్భుతంగా వాడచ్చు. సో డియర్ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెంట్ లిజనింగ్. నేను చెప్పింది చాలా శ్రద్ధగా, ఓర్పుతో, నేర్పుతో విన్నారు చూడండి. సో దానికి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ రోజు మనం కొత్త ప్రొడక్ట్ స్పిరులినా, పాత ప్రొడక్టే కానీ కొత్త విషయాలు చాలా తెలుసుకున్నాము. ఇలాగే నెలకు ఒకసారి వీలుంటే మీ అందరితో నేను కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. జూమ్ మీటింగ్ లో మనం పాల్గొందాం. ఓకేనా? సో నేను చెప్పింది అందరికి